హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వాకింగ్ వెళ్ళడానికి బయలుదేరేసాం. ఈరోజు వీడియోలో కేరళ స్ట్రీట్స్లో వాకింగ్ వెళ్తూ మీకు అక్కడ ఉన్న ట్రీస్ గురించి చెప్తాను, వినండి. ఇది లిఖిత్ టుడే అవుట్ఫిట్ ఎలా ఉంది కమెంట్ చేయండి. లిఖిత్ బైక్ రైడింగ్ చేయడానికి స్టార్ట్ అయిపోయినాడు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, లిఖిత్ వాళ్ళ డాడీ ఆఫీస్ నుంచి వచ్చారు. సో లిఖిత్ని తీసుకొని అలా ఒక రౌండ్ కొట్టేసి వస్తాను వెళ్ళారు. మనం నడుచుకుంటూ వెళ్ళి ఆడ మీట్ అవుదాం. ఇది జాపత్రి చెట్టు. మీకు జాదికాయ జాపత్రి అంటే ఐడియా ఉంటుంది కదా, ఆ చెట్టు. కేరళలో ఈ చెట్లు ఎక్కువ ఉంటాయి. ఫ్రెండ్స్, ఆ జాపత్రి జాదికాయ వాటి గురించి మీకు డీటెయిల్గా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కాయ లోపల జాదికాయ ఎలా ఉంది, జాపత్రి పువ్వు ఎలా ఉంది అని చెప్పి. ఆ జాపత్రి పువ్వు బిర్యానీలకి వేస్తారు, మీకు ఐడియా ఉంటుంది. ఫ్రెండ్స్, లిఖిత్ వాయిస్ వినిపిస్తూ ఉంది అనుకుంటున్నారా? నేను మధ్యలో ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఇంటికి వచ్చి రికార్డింగ్ చేస్తూ ఉంటే వాడు పక్క నుంచి అరుస్తూ ఉన్నాడు. ఫ్రెండ్స్, కేరళలో ప్రతి ఇంట్లోనూ అరటి చెట్టు, మునగ చెట్టు, కరివేపాకు చెట్టు, మామిడి చెట్టు, వక్క చెట్టు, సపోటా చెట్టు ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. గమనించారంటే రోడ్లో ఎక్కడ చూసినా మునగ చెట్టు, పప్పాయ చెట్లు, సొండకాయ చెట్లు ఎక్కువ కనిపిస్తాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి, ఎండాకాలం కాబట్టి మీకు రోడ్ సైడ్ మొక్కలన్నీ కొంచెం ఎండిపోయినట్టు కనిపిస్తున్నాయి. ఇదే వర్షాకాలంలో ఎక్కువ ఈ తీగలన్నీ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ చామగడ్డ, కందగడ్డ అంటారు కదా, అవన్నీ రోడ్ సైడే మొలుచుంటాయి ఫ్రెండ్స్. మీకు వర్షాకాలంలో ఒకసారి వీడియో తీసి వేస్తాను, చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు వర్షం లేదు కాబట్టి ఇలా ఎండిపోయినాయి. చూసారా, మామిడి చెట్టు రోడ్డు పైన ఉంది. అలానే పనసపండు చెట్టు కూడా రోడ్డు పైనే ఉంటాయి ఫ్రెండ్స్. అదో మీకు కనిపిస్తుందా పనసపండు చెట్టు? ఆ చెట్టు మొత్తం పనసపండు ఉన్నాయి. జూమ్ చేస్తాను చూడండి. ఈ రోడ్డు పైన ఉన్న పనస చెట్టు, పనసపండు కనిపిస్తున్నాయా? చూసారా, ఇంకో మామిడి చెట్టు. వేరే వేరే తీగలన్నీ అల్లుకొని ఉంటాయి ఒక చెట్టుకి. అందువల్ల టక్కని మీరు కనిపెట్టలేదు. బాగా చూస్తే పైన కొమ్మలన్నీ అబ్జర్వ్ చేస్తే అది ఏం చెట్టు తెలుస్తుంది. చూడండి, నిమ్మ చెట్టు ఇంట్లో పెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఇది జాక్ ఫ్రూట్ మరే చిన్న సైజులో ఉంటాయి ఫ్రెండ్స్. దాని లోపల జాక్ ఫ్రూట్స్ మరే ఉంటుంది, గింజలన్నీ ఫ్లెష్ అన్నీ. కానీ మినీ సైజ్ యాపిల్ సైజులో ఉంటాయి, చెట్టు మొత్తం ఉంటుంది. దీని పేరు అయితే నాకు తెలియదు. ఇది కూడా అమ్ముతారు ఇక్కడ షాప్స్లో, తినే ఫ్రూటే. ఇది కూడా ఎక్కడ చూసినా ఉంటుంది, రోడ్డు పైన అంతా ఉంటుంది ఈ చెట్టు. మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి ఈ చెట్టు పేరేంటో. ఈ ఇల్లు కూడా ఒక 6 months బ్యాకే కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ కేరళ స్టైల్లో కొంచెం కట్టుంటారు.
ఇక్కడ డ్యూప్లెక్స్ హౌస్ చాలా కామన్ ఫ్రెండ్స్. చిన్న ఇల్లు అయినా డ్యూప్లెక్స్ ఇల్లే కడతారు. 3 సెంట్స్లో కట్టినా 5 సెంట్స్లో ఉన్నా ఎలాంటి ఇన్కమ్ రేంజ్లో ఉన్న వాళ్ళైనా డ్యూప్లెక్స్ ఇల్లే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇది చిన్న కొట్టు. ఇక్కడ ఉన్న లోకల్స్ మిల్క్ ప్యాకెట్స్, చిన్న చిన్న ప్రొవిజన్స్ కొనుక్కోవడానికి, మాకు కూడా ఏదైనా కావాలంటే ఇక్కడికి వచ్చే కొనుక్కొస్తాం. నేను షాప్ లోపలికి వెళ్ళట్లేదు, బయట నుంచే చూపిస్తున్నా. డెసిషన్ మార్చుకున్నా, ఇప్పుడు షాప్ లోపలికి వెళ్ళబోతున్నాం. సాల్ట్ వాటర్ వేసి పెట్టినారు మ్యాంగోని. సాల్ట్ వాటరా? సాల్ట్ వాటర్లో వేసి పెట్టినారు మ్యాంగోని, పచ్చి మ్యాంగోని. ఇది కూడా అమ్ముతున్నారు. ఎంత ఇది? 25 రూపీస్ అంట. 2 మ్యాంగోలు ఉన్నాయి. పచ్చిమిర్చి సాల్ట్ వేసి వాటర్లో. తీసుకో. కానీ ఎండలు ఎక్కువ ఉన్నాయి ఈసారి. వర్షాలు భయంకరంగా పడేది కదా ఈ టైంలో, రాత్రిరంతా. ఈసారి అసలు ఆడ చూస్తే ఎండలు అసలు ఎండిపోయి ఉన్నాయి చూసి చెట్లన్నీ. ఈ న్యాచురల్గా ఈ బనానా చెట్లకు వాటర్ అవసరం లే, ఖచ్చితంగా వాటర్ వేయాల్సి వస్తుంది. మరి దారుణంగా ఉంది ఈసారి ఎండ. చూడు ఇక్కడంతా ఎంత గ్రీనరీగా ఉంటుంది. ఈ కాలమంతా ఎండిపోయి ఉంటుంది కదా. పీకేసిన కానీ వీడియోలో చూసేదానికి ఇవన్నీ ఎండిపోయినట్టుంటుంది చూడేమే. వీడియోలో చూసేదానికి చాలా గ్రీన్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది కేరళ. నార్మల్ గ్రీన్ అంటే 3 times 4 times ఉంటుంది వీడియోలో కనిపించకంటే. అడుగుతారు మన వ్యూవర్స్ అంతా, ఇంకెంత గ్రీన్ కావాలయ్యా మీకు అని. ఎక్కడ కోస్తున్నారా? చూడండి ఫ్రెండ్స్, ఎన్ని మామిడి చెట్లు ఉన్నాయో ఒక్కొక్క ఇంట్లోనూ. ఒక్కటి కాదు, చాలా చెట్లు పెట్టుకుంటారు ప్రతి ఇంట్లోనూ. చాలా బాగున్నాయి కానీ పెద్ద పెద్ద మామిడి కాదు, మామిడికాయ 2-3 వెరైటీస్ పెట్టుకుంటారు మామిడికాయ. ఇక్కడ ఫ్రెండ్స్ ఇది చూడండి, సుండకాయ చెట్టు. సుండకాయ తెలిసి ఉంటుంది మీ అందరికీ. దీంతో ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది అంటారు. ప్రెగ్నెంట్ లేడీస్నే తీసుకోమంటారు. ఇది మట్టి అండి. ఇక్కడ ఉంది రోడ్ నుంచి జస్ట్ ఒక 4 అడుగులు వేస్తే ఇక్కడ అటుపక్క ఇల్లు ఉంది. ఇది ఖాళీ ల్యాండ్ పైన ఉన్నాయి. ఇది సుండకాయ. దీంతో నేను కూరలు చేస్తాను, బాగుంటుంది.
కోసుకుంటున్నా. మీకోసం చూపిద్దామని వచ్చా, అలానే సరే కోసుకుందామని కోసుకుంటున్నా. ఇంత తింటే చాలు ఫ్రెండ్స్, ఒక్కసారి వంటకి ఇంత కోసుకుంటే చాలు. ఇంకా ఎక్కువ కూడా కొయ్యొచ్చు, కానీ ఒక చేతిలో ఫోన్ పట్టుకుని ఇంకో చేతిలో కొయ్యలేకున్నా. అది చూడండి, అక్కడంతా కూడా ఉన్నాయి సుండకాయ చెట్లు. ఓకే రండి ఫ్రెండ్స్. లిక్కిడ్ చూడండి కూర్చో ఉన్నాడు. ఇంకేమైనా పరిగెత్తమంటావు మమ్మీ అంటాడు వాడు ఇంకొద్ది పెడితే. లిక్కిత్ ఏం చూస్తున్నా అంటే ఆ డాగ్ ఎక్కడికి పోతా ఉంది, ఏం చేస్తా ఉంది అని చూస్తున్నాడు, రీసెర్చ్. లిక్కిత్ లిక్కిత్ వెనకాల చూడు, చిన్న చిన్న కుక్క పిల్లలు పప్పీస్ అన్నీ ఉన్నాయి. లిక్కిత్ లిక్కిత్ సరే ఇప్పుడు ఏం చేస్తావు వీటితోటి? దీంతో సుండకాయతో వత్త కొలంబు అని ఒకటి పెడతారు, అది పెట్టచ్చు. లేకపోతే టమాటా కూర మరి చేసి పెట్టేయచ్చు. సరే కవర్ పెట్టేద్దాం. ఆ షాప్లో ఫ్రెండ్స్ బనానా కొన్నాం. 23-24 అయింది. 3/4 కిలో. కొంచెం ఎగ్స్ కొన్నాం, కొంచెం అంటే ఒక 6. చాలా రోజుల తర్వాత ఎగ్స్ కొని ఉన్నాం. పద ఆ ఇల్లు చూద్దాం, పద ఎవరో ఆక్యుపై చేసినట్టున్నారు, చూద్దాం కొందాం అనుకున్నాం. సరే పట్టుకోబట్టి. నేను లిక్కిత్ యాక్చువల్గా వాకింగ్ వస్తూ ఉన్నాం. వీళ్ళ డాడీ ఆఫీస్ నుంచి వచ్చారు, సరే అని బైక్ ఎక్కేసినాం. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఇల్లులు విల్లాలు కట్టి అమ్మేస్తున్నారు. చూడండి అవన్నీ కూడా విల్లాలు బిల్డర్స్ కట్టి అమ్మినవే. ఇది చూడండి, ఈ ఇంట్లో ఎక్కడ చూసినా చెట్లు, పూల కుండీలు పెట్టి ఉంటారు. వీళ్ళకి గ్రీనరీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. బయట ఎంత గ్రీనరీ ఉన్నా కూడా మళ్ళీ ఇంటి లోపల పాట్స్ పెట్టి చెట్లు పెంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి ఇల్లులు వరుసగా బాగుంటాయి. డ్రైవింగ్లో ఉన్నాం కాబట్టి కవర్ చేయలేకున్నాం ఫ్రెండ్స్. ఒక చేతిలో బాబు, వాకింగ్కి వెళ్ళేసి వచ్చి ఇంటికి రీచ్ అయిపోయాం. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని ఇంతటితో ముగించుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇంటికి వచ్చేసాం. వాకింగ్ ముగించేసి లిక్కిత్కి కొంచెం ఫ్రూట్స్ ఇచ్చాను. ఇంతటితో ఈ వీడియోని ముగించుకుందాం. మీకు ఏదైనా చెప్పాలనుకుంటే కమెంట్ బాక్స్లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. లిఖిత్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పు. బాయ్.